హాయ్ అండి. రసం పెడుతూ ఉంటాం కదా! స్మాల్ కిడ్స్‌కి 8 మంత్స్, 9 మంత్స్ అండ్ 7 మంత్స్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. సో, రైస్ అది స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు రసం అన్నం కూడా పెడతాం కదా! సో, జనరల్‌గా మిక్సీలో అవి వేస్తుంటారు టొమాటో పేస్ట్ వచ్చేసి. అలా కాకుండా కొంచెం సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. టొమాటోస్ అందులో కొంచెం వాటరు, దంచిన మిరియాలు, కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఫ్రెష్‌గా కర్రీ లీవ్స్ ఉంటే ఆ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం లైట్‌గా టర్మరిక్ పౌడరు ఒక చిటికెడు అనమాట. ఇంకా సాల్ట్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఆప్షనల్ అనమాట. వేసేవాళ్ళు కొంచెం లైట్‌గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో, ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత 1 మినిట్ స్మాషరు లేదంటే పప్పు గుత్తి ఉన్న ఫోర్క్ ఉన్నా సరే టొమాటోస్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేయండి. అలా మంచిగా స్మాష్ చేశారు అంటే మొత్తం మీరు మిక్సీ వేసి పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని రసంగా చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సింపుల్గా అయిపోతుంది వాళ్ళకి. అండ్ క్లైమేట్స్ కూడా ఇప్పుడు కొంచెం బాగోడం లేదు. ఎక్కువ హెవీ రెయిన్స్ అలా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో కొంచెం వాళ్ళకి ఇట్లా దంచిన మిరియాలు, వెల్లుల్లి వేసి రసం చేసి పెడితే కూడా కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుందన్నమాట. సో, ఒకసారి ట్రై చేయండి. ఈ సింపుల్ మెథడ్లో కిడ్స్కి రసం పెట్టడం మీకు కూడా ఓకే అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ కిడ్స్కి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అనమాట ఈ రసం రైస్ అనేది. సో, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా సింపుల్. టొమాటోస్ కట్ చేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లైట్ టర్మరిక్ పౌడరు, దంచుకున్న వెల్లుల్లి అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అనమాట. కొంచెం అయితే సరిపోతుంది కాబట్టి రసం వాళ్ళకి ఒక 3-4 మిరియాలు తీసుకుని 2 లేదంటే 1 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే చాలు. కొంచెం కొత్తిమీర, కర్రీ లీవ్స్ లేవని వేయలేదు, ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి ఫ్రెష్గా. సో, రసం రెడీ అయిపోయిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, రైస్ బాయిల్ చేసుకుని రైస్ కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుని రసం అందులో వేసి పెట్టుకునేయడమే అనమాట. సో, చాలా హెల్దీ అండ్ ఇమ్యూనిటీ కూడా బాగుంటుందన్నమాట వాళ్ళకి. ఏమి జలుబులు, దగ్గులు లాంటివి రాకుండా. నచ్చితే ట్రై